ఆ వాతావరణాన్ని తట్టుకొని అది మంచిగా మొలుస్తున్న చెట్టు. అది నేటివ్ అక్కడ. మనకి వేప చెట్లు లోకల్ అంటాం కదా! అక్కడ కోనోకార్పస్ నేటివ్. సో, మనము పిచ్చి పిచ్చి చెట్లని తెచ్చి పెట్టుకోవడము, యాక్చువల్‌గా దీని మీద లా కూడా ఉంటది. వేరే దేశాలే ఈ విత్తనాలు గానీ, చెట్లు గానీ, ఈవెన్ ఎయిర్‌పోర్ట్‌లో కూడా పట్టుకుంటారు ఇది. మనం అట్లాంటివి తెస్తుంటే. మరి అవన్నీ కాదని చెప్పి గవర్నమెంటే దగ్గరుండి మరి పెట్టిపిచ్చినప్పుడు, ఈ నాలెడ్జ్ మరి డిపార్ట్మెంట్ పరంగా ఉంటది. తర్వాత అందరు పాలసీ మేకర్స్ పరంగా ఉంటది. మరి ఎందుకు ప్రమోట్ చేసినట్టు అనేది ఫస్ట్ మాట. సో, ఇన్నేళ్ళు దాన్ని మొత్తం స్ప్రెడ్ చేస్తిమి, దాన్ని ఎక్కడంటే అక్కడ పెట్టినాము. అట్లనే ఏ చెట్టైనా ఆక్సిజన్ ఇస్తది. కార్బన్ డైఆక్సైడ్ చెట్టు ఉందంటే నాకు తెలవది. అది వేరే అంశము. మామూలుగా ఫోటోసింథసిస్ అనేది చెట్లే చేస్తున్నాయి కాబట్టి మనం భూమి మీద బతికినాము. అందులో ఇదొక చెట్టు. ఎక్కువ ఆక్సిజన్ ఇస్తదా, తక్కువ ఆక్సిజన్ ఇస్తదా అనేది ఒకటే మాట్లాడతాం కానీ, కార్బన్ డైఆక్సైడ్ చెట్లు ఇస్తున్నాయి అనేది ఇల్లాజికల్ అది. లక్షల కోట్లు చెట్లు పెట్టి మనం ఇక్కడ మంచి చేస్తున్నాం ప్రజలకు, పర్యావరణానికి అనేది మనం అన్నప్పుడు ఆడిట్ ఉండాలి. అది కూడా ఎన్విరాన్మెంటలిస్ట్, ఎకాలజిస్ట్ ఇట్లా ఉంటారు, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళతోటి దీని యొక్క లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఏందనేది కూడా స్టడీ చేసినాక, ఇదే కాదు నర్సరీలను కూడా రెస్ట్రిక్షన్ చేయాలి. పిచ్చి పిచ్చి చెట్లు అమ్ముతామంటే పనికిరాని చెట్లు ఎక్కువ అమ్ముతారు. నిజంగా కరోనా వచ్చి మళ్ళీసారి కరోనా వస్తే ఏ చెట్టు తిని బతారు? తినండి కొనకరప పచ్చడి చేసుకొని. ఇప్పుడు మనకు బోనాలు అయితే ఉగాది వస్తుంది, యాప కొమ్మ కనబడాలి, యాప పూత కనబడాలి, మామిడి చెట్లు కనబడాలి. మన పెద్ద పట్టణాలను ఏడుంటే ఒక్కడు కూడా కనబడదు. దానికోసం కొనుక్కుంటారు ఆన్లైన్లో. అరే యాప పువ్వు కొనుక్కునే పరిస్థితి వస్తే యాప ఆకులు కొనుక్కునే పరిస్థితులు ఆల్రెడీ ఉన్నాం మనం. మామిడి ఆకులు ఇవన్నీ కూడా. సో ఐ థింక్ అర్జెంటుగా గవర్నమెంట్ నిజంగా కూడా ఎన్నో పార్కులు చేస్తాం కదా, ఈ పార్కులలో కూడా ప్రజలకు పనికొచ్చే చెట్లు, ప్రజలకు కల్చరల్గా, ట్రెడిషనల్గా, ఈవెన్ యాప పుల్లలు కూడా ఫారెన్ల డాలర్ల లెక్క అమ్ముతున్నారు.